హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఇవాళైతే మా గార్డెన్లో టమోటాలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాయండి. ఎంత బాగా వచ్చినాయి చూసారా టమోటోస్. నేను ఈ మొక్కల్ని అయితే అస్సలు వేయలేదండి, వాటికంతట అవే ఈ మొక్కలు అయితే వచ్చినాయి. అవి ఎలా వచ్చినాయో మీకైతే చెప్తాను. మన కిచెన్లో అప్పుడప్పుడు మెత్తపడిపోతాయి కదండి టమోటోలు, అవి నేను ఇలా కుండీలో వేసుకున్నాను. నేను వేసిన 2-3 టమోటోలు నాకు 3 కేజీల నుంచి 4 కేజీలు టమోటోస్ అయితే ఇచ్చినాయండి. కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ కిచెన్ వేస్టేజ్ కూడా నేను అస్సలు పారేయనండి, ఇలా కుండీలోనే వేసుకుంటాను. అవి మొక్కలకి చాలా బలాన్ని ఇస్తాయి. నేను టమోటోస్ అయితే హార్వెస్ట్ చేస్తుంటే మా అబ్బాయి అయితే వచ్చి నేను చేస్తానమ్మా అన్నాడు. సరే అని చెప్పి వాటికి ఇచ్చాను. చూడండి ఎంచక్కా హార్వెస్ట్ చేస్తున్నాడో. అప్పుడప్పుడు పువ్వులు కోసుకురావడం, మొక్కలకి నీళ్ళు వేయడం, ఇలా హార్వెస్ట్ చేయడం పిల్లలతో చేయిస్తూ ఉండాలండి. చూడండి ఎంచక్కా చేస్తున్నాడో. బాగున్నాయి కదా టమోటోస్, చాలా రెడ్గా చక్కగా వచ్చినాయి. ప్రకృతి మనకి చాలా ఇస్తుంది, కానీ ప్రకృతికి మనమేమి ఇవ్వం అని అంటూ ఉంటారు కదా, అదైతే నిజమే అండి. నేనైతే పండిన టమోటోస్ హార్వెస్ట్ చేయించండి, ఇంకా పచ్చి టమోటోస్ చాలా ఉన్నాయి. ఇలా మందు లేకుండా మనం పండించుకున్న టమోటోస్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. చూసారా కిచెన్ వేస్టేజ్ కుండీలో వేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. నాకైతే 3 to 4 కేజీస్ టమోటోస్ వరకు వచ్చినాయి. మీకు ఈ టమోటోస్ చూస్తే ఏం చేయాలనిపిస్తుంది? తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.